ఈరోజు కదా అల్లుని మనసు అత్తగారి యుక్తి. చీపురుపల్లి అనే గ్రామంలో సూరిశాస్త్రి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు సోదమ్మ, కూతురు పేరు వేదమ్మ. సోదమ్మ పోరి పడలేక సూరిశాస్త్రి వేదమ్మను పెంటపాడులో ఉండే కొండావదానులు గారి కొడుకు చిట్టిపంతులకిచ్చి పెళ్లి చేశాడు. కూతురు కొంచెమంతైనా ఎదక్కపోర్వమే. పెళ్ళి పెళ్ళి అని సోదమ్మ తొందరపడటానికి కారణం లేకపోలేదు. పండుగలకి పబ్బాలకి పొరుగింటి పేరమ్మగారి అల్లుడు వస్తూ వెళుతూ ఉండటం చూసి ఆమె తనకు కూడా అల్లుడెప్పుడు వస్తాడో అని వేదమ్మ పుట్టకపూర్వం నుంచే ఉబలాటపడింది. తనకు పిల్లో పిల్లోడో పుడతారని తెలియనప్పుడు ఆడపిల్లే పుట్టాలని ఊళ్ళో అమ్మవారికి మొక్కుకుంది. మొక్కుకున్నట్లే వేదమ్మ పుట్టింది. పుట్టాక 5వ ఏటే వేదమ్మకి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన వెంటనే సంక్రాంతి పండుగ వచ్చింది. పండుగకి చిట్టుపంతులు అత్తగారింటికొచ్చాడు. వేదమ్మకి 5 ఏళ్ళు అయితే చిట్టిగాడికి 8 ఏళ్ళు. అల్లుడు చిన్నవాడే కదా అని నెత్తిమీద చమురు పెట్టి నీ అమ్మ కడుపు చల్లగా నీ అత్త కడుపు చల్లగా అంటూ దీవించి తలంటి కొంగుతో తుడిచింది. సూరిశాస్త్రి కుట్టించి తెచ్చిన బొందులాగు తొడిగి పిన్ను పెట్టి గాలి బుడగ కొని ఇచ్చి ఎగరేసుకోమంది. పొరుగింటి పేరమ్మగారి అల్లుడు పండగకు వచ్చాడు. పేరమ్మ పోలిబూరెలు వండి పులిహార చేసి ఇంకా ఏవేవో చేయటానికి సిద్ధపడుతుంది. సోదమ్మకేం పిండి వంటలు చెయ్యాలో ఓ పట్టాన తెగలేదు. కారణమేమంటే ఏం చేద్దామనుకున్నా పప్పో పిండో నూనో నెయ్యో బెల్లమో పంచదారో కావాలి కదా. అల్లుడికి చేసి పెట్టడానికి సోదమ్మ ఇంట్లో ఏమీ లేవు. అల్లుడికి ఏమిష్టమో కనుక్కుని ఆ పైన సంబరాల గురించి ఆలోచిద్దామనుకుంది. చిట్టిగాన్ని పిలిచి నీకేం తినాలనుందోయ్ అని అడిగింది. ఎవరు అల్లుళ్ళని అలా అడగరు. అడిగినా అల్లుళ్ళు చెప్పరు. కానీ చిట్టిపంతులు చిన్నవాడు కదా, అడిగి తెలుసుకుంటే తప్పేమిటి అని సోదమ్మ అడిగేసింది. చిట్టిపంతులు కూడా తనకేమిష్టమో చెబితే తప్పేంటని తనకి ఏమేమిష్టమో చెప్పేశాడు. నాకు చకిలాలు కావాలి అన్నాడు. సోదమ్మ సంతోషించింది. చకిలాలకి వరిపిండి ఉంటే చాలు, ఇంట్లో డబ్బాలు సిద్ధంగా పిండి ఉండనే ఉంది. ఉత్సాహంతో సోదమ్మ చువ్వలా లేచి చకచక చారడేసి చకిలాలు తయారు చేసింది. చల్లారటంతోటే 4 చకిలాలు చిట్టిపంతులు చేతిలో పెట్టింది. కుర్రవాడైతే మాత్రం అల్లుడయ్యాక కొంచెమైనా మొహమాటం ఉండాలి కదా. కానీ చిట్టిపంతులకి అలాంటి మొహమాటం లేకపోయింది. అత్తయ్య, ఉత్తిత్తి చకిలాలైతే నాకు ఇష్టముండదు అన్నాడు. మరేం కావాలి అని అడిగింది సోదమ్మ. మా అమ్మ నాకు వాటిని పాలల్లో ముంచిపెట్టేది అన్నాడు. పాపం సోదమ్మ గారింట్లో పాలు లేవు. ఆమెకున్నదల్లా అల్లుడు రావాలన్న సరదా ఒకటే. సరదాతో పాటు చేయటానికి శక్తి కూడా ఉంది. కానీ ఇంట్లో సరుకులు లేవు. కానీ చిట్టిపంతులు నోరు విప్పి అడిగాక ఎక్కడైనా అప్పైనా చేసి తెస్తుంది గాని మానుతుందా? అల్లుడు మనసు ఎలాగైనా తీర్చాలని సోదమ్మ పంచపాత్ర పుచ్చుకుని బయలుదేరింది. ఎక్కడికో వెళ్ళటం ఎందుకని పేరమ్మనే అడిగింది. మా ఇంటి పాలు పిల్లి తాగేసింది, కాసిని పాలు బదులివ్వు పేరమ్మ, సాయంకాలం తీరుస్తాను అంది. సోదమ్మగారింట పిల్లి ఉన్న మాట నిజమే కానీ అది పాలు తాగేసింది అన్న మాట మాత్రం శుద్ధ అబద్ధం. వాళ్ళింట అసలు పాలు ఉంటేగా పిల్లి తాగిపోవటానికి. ఏ కలనుందో గాని పేరమ్మ వెంటనే చిక్కటి పాలు పాత్ర నిండా పోసి ఇచ్చింది. వాటిని తెచ్చి సోదమ్మ చిట్టిగాడు ముందు పెట్టింది. వాడు చక్కిలాన్ని పాలల్లో ముంచి కాస్త కొరుకుని తినేశాడు. వాడి 4 చక్కిలాలు అయిపోయాయి కానీ పాత్రలో పాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఏ గారి ముక్కో రొట్టు ముక్కో అయితే ముంచినప్పుడు పాలను పీల్చుకుంటుంది కానీ రాయిక మళ్ళీ గట్టిగా ఉండే చకిలాలు పాలేం పీల్చుకుంటాయి. అందుచేత పంచపాత్రలో తెచ్చిన పాలు తెచ్చినట్లుగానే ఉండిపోయాయి. పాలు అప్పు తీర్చడం ఎలాగరా భగవంతుడా అని బెంగపెట్టుకున్న సోదమ్మ ఆ పాలు తరక్కుండా పంచపాత్ర నిండుగా ఉండటం చూసి ఆమె మెదడులో మెరుపులాంటి ఆలోచన ఒకటి వచ్చింది. ఆ మిగిలిన పాలు వెంటనే పట్టుకెళ్ళి పేరమ్మకి అప్పు తీర్చేసి చక్కగా వచ్చేసింది. సూరిశాస్త్రి ఇంటికొచ్చి ఏమే, అల్లుడికేమైనా చేసి పెట్టావా లేదా అని అడిగాడు. అక్కడికి ఆయనేదో అన్ని సరుకులు ఇంట్లో తెచ్చిపడేసినట్లు. సోదమ్మ నవ్వుతూ అప్పువారి అప్పు తీరే అల్లుడు మనసు తీరే అంది. అదేమిటని శాస్త్రి ఆశ్చర్యంతో అడిగితే మిగిలిన 1 చక్కిలము ఆయన చేతిలో పెడుతూ సంగతంతా చెప్పింది సోదమ్మ. సూరిశాస్త్రి చక్కిలాన్ని పుటుక్కుమనిపిస్తూ సోదమ్మ తెలివికి మెచ్చుకున్నాడు.